హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీజ జన్ను విలేజ్ వ్లాగ్స్. ముందుగా వీడియోకైతే ఒక చిన్న లైక్ చేయండి అండ్ అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తూ ఉండండి. యూట్యూబ్ కొత్తగా ఇచ్చిన హైప్ ఆప్షన్ అయితే ఇవ్వండి. ఈ వీడియో మరికొంతమందికి అయితే షేర్ అవుతుంది మీరు హైప్ ఇవ్వడం వల్ల. మేము డబ్బులు లేకపోయినా కూడా ఇంత సంతోషంగా ఇంత ఆనందంగా ఎలా ఉంటున్నామో ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. డబ్బులు ఉంటేనే సంతోషం, డబ్బులు లేకపోతే జీవితం పనికి రాదు ఇలా అని చాలామంది అనుకుంటారు. కానీ అలా అయితే అస్సలు ఉండదు. మన ఊర్లో మన తాతమ్మల జీవితంలో చాలా డబ్బులైతే అసలు ఉండేవి కాదు కదా! అలానే మా జీవితాల్లో కూడా డబ్బులు చాలా తక్కువే అయినా కూడా మాలో ప్రేమ, అభిమానం, మనుషుల పట్ల మనుషులతో ఎలా మాట్లాడాలి, మనుషుల్ని ఎలా రెస్పెక్ట్ చేయాలి ఇలాంటివన్నీ కూడా తెలిసే ఉంటాయి మా అందరికీ కూడా. అలానే చాలామంది మనం శత్రువులు ఉన్నా కూడా వాళ్ళతో కూడా నవ్వుతూ ఉంటాం చూసారా? అదేనండి జీవితం అంటే. సంతోషం అంటే ఖరీదైన బట్టలు, పెద్ద పెద్ద ఇల్లులు లేదా బ్యాంక్ బ్యాలెన్స్ కాదండి. సంతోషం అంటే మనకు మనశ్శాంతి ముందు ముఖ్యంగా ఉండాల్సింది. ఈ వీడియో కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. అంటే నచ్చని వాళ్ళు ఎలా ఉంటారంటే, ఇప్పుడు బానే ఉంటుంది, మీకు డబ్బు అవసరం వచ్చినప్పుడు తెలుస్తుంది డబ్బు విలువ అంటారు. డబ్బు అవసరం లేదు అనైతే నేను అనను, కానీ డబ్బు అవసరమే. కానీ ఎంతవరకు డబ్బు ఇవ్వాలో అంతవరకే ఉండాలనైతే నేను అనుకుంటాను. అంటే మన దగ్గర ఎంతవరకు డబ్బు ఉంటుందో అంతవరకే మనం బాగుండాలి అని అనుకుంటాను. మనిషికి మించిన డబ్బు కూడా ఉండకూడదు. అంటే అవే ఆలోచనలు, ఇంకా ఎలా సంపాదించాలి, వీటిని ఎలా దాయాలి, ఇలాంటివే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు డబ్బు గనక ఉంటే. అదే డబ్బు లేకుండా మనకి కావాల్సినంత మాత్రమే ఉందనుకోండి, ప్రశాంతంగా ఉన్న దాంట్లోనే హాయిగా బ్రతుకుతాము. మేము ఉదయాన్నే ఎలా లేస్తామో తెలుసా? తెల్లవారుజామున కోడి కూస్తుంది చూసారా? ఆ టైంకి మెలకు వస్తుంది. పొలాల్లో పచ్చదనం, చల్లని గాలి, పక్షులు అరుపులు, వీటన్నిటి మధ్యలో నేను లేచి పనులు చేసుకుంటే ఎంతో హాయిగా ఉంటుంది మనసుకైతే. డబ్బులు ఉంటేనే సంతోషం వస్తుందా? డబ్బులు లేకపోతే జీవితం విలువలేనట్టేనా? మన ఊర్లో చూస్తే చిన్న ఇల్లు, తక్కువ సంపాదన అయినా కూడా మన మొఖాల్లో చిరునవ్వు ఎందుకు ఉంటుందో తెలుసా? ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా బ్రతుకుతున్నాం కదా! అందుకే మనకు అలాంటివన్నీ కూడా అనిపించదు. అవసరాలకు డబ్బులు సరిపడా ఉంటే చాలు. అంతేకాని మనకి అధికంగా డబ్బులు ఉన్నా కూడా ప్రమాదమేనండి. అధిక ఆశలే మనకి అసంతృప్తికి కారణమవుతాయి తెలుసా? అసలు ఇవన్నీ నేనెందుకు చెప్తున్నానో తెలుసా మీకు? నేను రీసెంట్‌గానే ఒక వీడియో పెడితే మన ఛానల్‌లో బాగా వైరల్ అయింది కదా! దానికి వచ్చిన కొన్ని కామెంట్స్‌కి నేను స్పందించాలి అనిపించింది. అంటే కొంతమంది "నువ్వు ఎలా ఉన్నా సరే మనకి డబ్బనేది చాలా ముఖ్యము" ఇలా అయితే కొన్ని కామెంట్స్ వచ్చాయి. వాటికి నేనైతే ఆన్సర్ చేయాలి అనిపించింది. మీతో కూడా కొన్ని విషయాలు మాట్లాడదాము అని చెప్పేసి ఇలా అయితే స్టార్ట్ చేశాను ఈ వీడియోని. నేను మాట్లాడిన దాంట్లో మీకేమైనా తప్పుగా అనిపించిందా? నాకైతే కామెంట్స్‌లో చెప్పండి. ఎవరికైనా గనక తప్పుగా అనిపిస్తే గనక సారీ. అలానే ఇంకా వీడియోలోకొచ్చేస్తే నేనైతే మార్నింగ్ లేచిన వెంటనే వాకిలైతే ఊడ్చేశాను. వాకిలి మొత్తము కూడా ఊడ్చేసి ఇంకా నీళ్ళైతే కొడుతున్నాను వాకిట్లో. ఈరోజు ఫ్లోరింగ్ మొత్తము కూడా కడుగుతున్నాను. ఎందుకంటే మొత్తము కూడా ఇలా బురద బురదగా, అంటే మనకి ఇసుక ఉంటుంది కదా! చుట్టుప్రక్కలంతా ఇసుకే అయ్యేసరికి ఇదంతా కూడా ఇలా అయిపోతుంది. అంటే మనకి రోడ్డు ఉంటుంది కదా! అలా అయిపోతుంది. అందుకని చెప్పేసి ఇంకా ఈరోజు మొత్తము కూడా నీళ్లు వేసి కడుగుదాము అని చెప్పేసి ఇలా నీళ్లు వేసి అయితే కడుగుతున్నాను మొత్తము. చూసారు కదా, నీళ్ళు ఎంత పోస్తున్నా కూడా నల్లగానే కనిపిస్తుంది. ఎంత కడిగినా కూడా ఇంకా అలాగే ఉంటుందని చెప్పేసి ఇంకా నీళ్ళు అలా పోసి చీపురుతో రుద్దైతే కడిగాను తర్వాత. నాకు టైం కుదిరితే ఇంటి దగ్గర చాలా పని చేసుకోవాలని ఉంటుంది. కానీ టైం అయితే అస్సలు కుదరడం లేదు. పిల్లలిద్దరిని చూసుకోవడం, బాబుకి బాక్స్ కట్టడము, అలానే బాక్సెస్ రెడీ చేయడము, ఇలాంటివన్నీ పనులు మార్నింగ్ లేచిన దగ్గర నుండి హడావిడిగా గడిచిపోతున్నాయి కదా! ఇంకా పనులన్నీ కూడా ఏదోలాగా అలా కంప్లీట్ చేసుకుంటున్నాను. కానీ నేను మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను చూసారా? ఇలా నాకు లైఫ్ లీడ్ చేయడం అంటే చాలా ఇష్టము. అంటే నాకు ఉన్న దాంట్లోనే ఎంతో ప్రశాంతంగా మన ఇంటి ముందు నీట్‌గా ఉంచుకోవాలి. మన ఇంటి చుట్టుప్రక్కల వాతావరణం
బాగుండాలి అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటాను. ఇంటి ముందు ముగ్గులు పెట్టడానికి టైం సరిపోవడం లేదు కదా! ఇంక ఎలాగో ఇలాంటివి చేస్తే ఇంకా కొంచెం టైం ఎక్కువ పట్టేస్తుంది. ఇంకా బాబుని స్కూల్‌కి పంపించాలి కదా! ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇలాంటి పనులన్నీ చేయడానికి కొద్దిగా ఇబ్బంది పడుతున్నాను. ఇలాంటివేమో మళ్ళీ కొంచెం పొద్దెక్కిన కొద్దికి కూడా ఇంకా చేయాలనిపించదు. అదేదో మార్నింగ్ టైంలోనే చక్కగా ఇలాంటి పనులన్నీ కూడా చేసుకుంటే బావుంటుంది అనిపిస్తుంది కదా! ఈరోజు చాలా త్వరగా లేచాను. అందుకే ఇలాంటి పనులన్నీ చక్కగా చేసుకుందాము అని చెప్పేసి ఈరోజు ఇంకా లేచిన తర్వాత నుండి పనులు చేసుకుంటూనే ఉన్నాను. పనులన్నీ ఇంకా కంప్లీట్ చేసుకుంటున్నాను ఒక్కొక్కటిగా. ఇంకా వాకిలైతే ఊడ్చేసి నీళ్లు చల్లాను కదా! అక్కడైతే కొంచెం ఆరిన తర్వాత ముగ్గు పెడదామని చెప్పేసి ఈలోగా పొయ్యి దగ్గర అయితే నీళ్లు చల్లి ముగ్గు పెట్టుకుంటున్నాను. ఇలా పొయ్యి దగ్గర నీళ్లు చల్లి ముగ్గు పెట్టుకుంటే లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చేసినట్టే. మేమైతే పొయ్యిని కూడా దేవుడిలాగానే భావిస్తాము. ఇంక అందుకని చెప్పేసి ఈరోజు నీళ్లు చల్లి ముగ్గు పెట్టుకున్నాను. పసుపు, కుంకుమ కూడా వేస్తారు. ఇంకా మేమైతే వేయకూడదు కదా అని చెప్పేసి నార్మల్‌గా ముగ్గు పెట్టుకున్నాను. ఏదేమైనా ఇంటి ముందు శుభ్రం చేసుకుంటే ఆ ఆనందమే వేరు కదా! ఎంతో శుభ్రంగా ఉంది చూసారా? అసలు ఎంత బావుందో చూడండి. ఇంకా చాలా చేయాలి అనుకుంటాను. కాకపోతే టైం కుదరడం లేదంతే. ఇంకా ఈరోజైతే పప్పు చేద్దాము అని చెప్పేసి పొయ్యి మీద పప్పు అయితే కడిగి పెట్టాను. ఈలోగా ఇంకా ముగ్గు వేశాను కదా! ఆ ముగ్గు వేసిన చోటే ఇంకా పొయ్యి మంటేసేసి వెంటనే ఇంకా పప్పు కూడా పెట్టేసేసాను. పప్పు ఉడకడానికి లేట్ అవుతుంది కదా! అది కూడా పొయ్యి మీద అంటే ఇంకా కొంచెం లేటే అవుతుందని చెప్పేసి ఇలా పెట్టేశాను. ఇంకా అది ఉడుకుతా ఉంటుందిలే ఇంకా ఈలోగా ముగ్గు పెట్టుకుందామని చెప్పేసి ఇక్కడ ముగ్గు పెట్టుకుంటున్నాను. ఇది ఆరడానికైతే చాలా టైం పడుతుంది. ఇంకా ఆరలేదనుకోండి ముగ్గంతా కూడా నీళ్లుగా ఉంటుంది కదా! ఒక్కొక్క చోట ఆ ప్లేస్‌లో ముగ్గంతా కూడా కుదరడం లేదు. ఇంకా అందుకని చెప్పేసి పూర్తిగా ఆరిన తర్వాత మాత్రమే ముగ్గు పెడుతున్నాను. ఈ మధ్య ముగ్గులు బాగానే కుదురుతున్నాయండి. అంతకుముందైతే అంతగా కుదిరేవి కాదు కదా! ఇప్పుడైతే నేనే వేస్తున్నాను ముగ్గులు డైలీ. ఇంకా నాకు అందుకేనేమో నీట్‌గా గీయడము అంతా కూడా చాలా బాగా కుదురుతుంది. ఇక ఇలాగే ట్రై చేస్తా ఉంటే కుదురుతుందేమో. అంతకుముందైతే ముగ్గు వేయడం వచ్చు కానీ నార్మల్‌గా వేస్తాను అంతే. కాకపోతే కొంచెం బండగా రావడం, గీత ఇలా అయితే ఉంటూ ఉండేది. కాకపోతే ఇప్పుడైతే బానే వస్తుంది. అది కాకుండా ఈ ముగ్గు పేరేదో ఉంది. డిస్కో ముగ్గు ఏదో అంటున్నారు. ఇంకా దానితో అయితే ట్రై చేస్తున్నాను. ముగ్గయితే పర్వాలేదు బానే వస్తుంది. అంతకుముందు మీద కన్నా కూడా కొంచెం ఇప్పుడు బానే వస్తుందని చెప్పాలి. ముగ్గయితే వేయడానికి చాలా టైం పట్టింది. ఇంకా నిదానంగా వేస్తున్నాను. ఇలా ప్రకృతిని ఆస్వాదిస్తూ పనులు చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టము. ఇలా పక్షుల అరుపులు అలానే ఇంకా మా ఇంటి దగ్గర అంతా వాతావరణం బావుంటుంది కదా! నిదానంగా పని చేసుకుంటాను. ఎలాగో కూర్చుని ఉంటేనేమో పనైతే కంప్లీట్ అవ్వదు కదా! ఇంక ఇలాగే పనులు చేసుకునేటప్పుడే నిదానంగా పని చేసుకుంటూ ఉంటాను. అలానే మన ఛానల్ 30,000 కంప్లీట్ అయిందని చెప్పేసి మీ అందరితో షేర్ చేసుకున్నాను కదా! అప్పుడైతే అందరూ కూడా కంగ్రాట్స్ అనైతే పెట్టారు. మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇదంతా కూడా మీ అందరి వల్లే సాధ్యమైంది. నేను ముందు వీడియోలో కూడా చెప్పాను. ముందు వీడియో కనుక ఎవరైనా చూడకపోతే అది కూడా క్రియేటర్స్ అయితే చూడకపోతే ఖచ్చితంగా చూడండి. కొన్ని కొన్ని మంచి మాటలు చెప్పాను. క్రియేటర్స్‌కి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే ఎలా ఉండాలి అని చెప్పేసి అలాంటివన్నీ కూడా తెలుసుకోవాలి అంటే ముందు వీడియో ఖచ్చితంగా చూడండి. ఆ వీడియోలో మీరందరూ కూడా ఇంత బ్లెస్ చేస్తారనైతే నేను అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మీ బ్లెస్సింగ్స్ అయితే నా మీద ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. మీరు పెట్టే ప్రతి ఒక్క కామెంటు చూస్తాను. అండ్ అలానే రిప్లై కూడా ఇస్తాను. నాకెందుకో మీరు పెట్టిన కామెంట్స్‌కి రిప్లై ఇవ్వకపోతే నా మనసంతా కూడా ఏదోలాగా ఉంటుంది. ఎందుకంటే నా కోసం టైం తీసుకుని మీరందరూ అంతలా కష్టపడి ఒక వీడియో చూసిందే కాక దానికి మీకు ఎలా ఉందో అని చెప్పేసి కామెంట్ రాస్తున్నారు చూసారా? ఆ కామెంట్ మీరు రాసినా సరే నాకెందుకో నాతో మాట్లాడిన ఫీలింగే వస్తుంది. అందుకని చెప్పేసి ప్రతి కామెంట్‌కి నేను వీలైనంత వరకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అలానే నాకు తెలిసి చాలా కామెంట్స్ వరకు నేను రిప్లైయే ఇస్తాను. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు నా కోసం టైం కేటాయించి ఒక కామెంట్ పెడుతున్నారు అంటే అది నా గురించే కదా! మరి నేను మీతో మాట్లాడకపోతే ఎలా? అందుకని చెప్పేసి ప్రతి కామెంట్‌కి అయితే రిప్లై ఇస్తున్నాను. నా విషయంలో అన్నీ బానే ఉంటాయి కానీ ఒక్క మిస్టేక్ అయితే చేస్తాను ఇప్పటికీ కూడా. నేను మార్నింగ్ టైంలో నేను అలారం పెట్టుకుంటాను 5కి, 5:30కి ఇలా పెట్టుకుంటాను అలారం అయితే మార్నింగ్ లేసేయాలి అని చెప్పేసి. కానీ లేవడానికైతే అస్సలు అంటే బద్ధకంగా ఇంకా కొంచెం సేపు అంటే ఒక 5 మినిట్స్ పడుకొని లెగుద్దాము ఇలా ఆలోచిస్తూ ఉంటాను. 5
5:30కి అలారం పెట్టుకున్నాను అనుకోండి 6కి అలా లేస్తాను. కానీ ఈ ఒక్క అలవాటు మార్చుకుంటే నా జీవితంలో ఇంక నేను మార్చుకోవాలి. ఇది నేను కరెక్ట్ చేయడం అంటే తప్పు చేస్తున్నాను అన్న ఫీలింగ్ అయితే ఇంకెప్పుడు రాదేమో నాకు తెలిసి. ఆ ఒక్క చిన్న తప్పు మాత్రం చేస్తున్నాను. చాలా ట్రై చేస్తాను ఇంక మార్నింగ్ టైంలోనే లేవాలి అని చెప్పేసి. ఎందుకో తెలీదు కానీ ఆ టైంకయితే అస్సలు మెలుకువ రావడం లేదు. మెలుకువ వచ్చినా కూడా కొంచెం సేపు అంటే ఒక 5 మినిట్స్ పడుకుందాము, ఒక 10 మినిట్స్ పడుకుందాం అని చెప్పేసి టైంనే గడిపేస్తున్నాను. కానీ మీలో ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి అబ్బా! నాకు మార్నింగ్ లేవడానికి ఏమైనా టిప్స్ ఉంటే గనక. కానీ చాలా వరకు ట్రై చేస్తాను నేను మార్నింగ్ లేవడానికే ఎక్కువ శాతం. ఎప్పుడో ఒకరోజు ఖచ్చితంగా లేచేస్తాను. అంటే ఒక్కొక్కసారి అలారం రాకముందే 5కి, 5:30కి ముందే మెలుకువ వచ్చేసిద్ది. అలా మెలుకువ వచ్చిందనుకోండి ఖచ్చితంగా లేచేసి పనులైతే స్టార్ట్ చేసేస్తాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క లోపం ఉంది అంటారు కదా! నాలో అయితే ఈ లోపం ఉందనుకుంటా. నేనైతే ఈ లోపాన్ని మార్చుకోవడానికి ట్రై చేస్తాను కాదులెండి ఖచ్చితంగా చేస్తాను. అంటే ఉదయాన్నే నిద్ర లేవడం అలవాటు చేసుకుంటాను. నేను అన్ని పనులు బానే చేసుకుంటాను. అన్నీ అంటే నేను ఏ టైంకి ఏ పనులు చేసుకోవాలి అన్నీ కూడా చక్కగా చేసుకుంటాను. పిల్లల్ని బాక్స్ కట్టి స్కూల్‌కి పంపించడం, పిల్లల్ని కేర్ చేయడము, ఇంకా చాలా విషయాల్లో నేను బావుంటాను. అన్ని పనులు కూడా నా పనులు నేను చేసుకోవడం చాలా బాగా చేసుకుంటాను. ఈ మార్నింగ్ లెగవడం ఒక్కటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. మన ఇంటికి అదృష్టాన్ని ఎలా రప్పించుకోవాలో, దురదృష్టాన్ని ఎలా పోగొట్టాలన్నది కూడా నేను కొన్ని విషయాలైతే తెలుసుకున్నాను. అవి నిజమో కాదో తెలీదు కానీ నాకైతే నమ్మాలి అనిపిస్తుంది. ఏంటంటే మన ఇంట్లో మగవాళ్ళు వెళ్ళక ముందే ఇల్లు ఊడ్చి, నీళ్లు చల్లి ముగ్గు పెట్టుకుంటాం కదా! అలా పెట్టుకుంటే గనక మనకి ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఇంట్లో మగవాళ్ళు బయటికి వెళ్ళక ముందే ఇల్లు ఊడవాలంట, ఇంటి ముందు ముగ్గు పెట్టుకోవాలంట. ఇలాంటివి గనక చేస్తే మనకి ఇంటి ముందు లక్ష్మీదేవి అయితే కళకళలాడుతుంది. అలానే ఆడవాళ్ళం పొద్దెక్కిన దాకా కాకుండా చాలా త్వరగా లేస్తే ఇంకా మంచిదనైతే విన్నాను. ఇలాంటివన్నీ కూడా నాకెందుకో నమ్మాలి అనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో చూసుకుంటే నేను ఇలా చేయడం వల్ల మా ఇంట్లో పరిస్థితి బావుంది అనిపిస్తుంది. అంతకుముందయితే నేను ఎలా ఉండేదాన్నంటే నేను ఒక 6:30కి, 7కి అలా లేచేదాన్ని. అంటే బాబు స్కూల్‌కి వెళ్ళాడు కదా! ఇంకా ఏం పనుంటుందిలే, కొంచెం లేట్‌గా లెగుద్దాము ఇలా అనిపించి ఆలోచించుకుంటూ ఇలా ఉండేదాన్ని. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో అయితే నేను అలా అయితే చేయడం లేదు. బాబుని స్కూల్‌కి పంపించాలి. ఇంకా పనులెన్నో ఉంటున్నాయి. ఇవన్నీ కాదు అసలు నేను మార్నింగ్ లేచేయాలి. నాకెందుకో మంచి జరుగుతుంది అనిపిస్తుంది. అందుకని చెప్పేసి చాలా రోజుల నుండి నేను ఉదయమే లేచేస్తున్నాను. అంటే తెల్లవారక ముందే చక్కగా అంటే 6 లేదా 5:30 ఈ టైంకే గనక లేస్తున్నామనుకోండి మనకైతే ఇంకా పని మొత్తము కూడా కంప్లీట్ అయిపోతుంది కదా! నాకు ఎందుకో ఆ ఫీలింగ్ వస్తుందబ్బా! అంటే ఒక మంచి వైబ్స్, ఎనర్జీ లాగా అనిపిస్తుంది. అదే లేట్‌గా లేచామనుకోండి ఇంకా అవన్నీ కూడా బద్ధకంగా ఆ డే మొత్తము కూడా మనకేదోలాగా గడిచిపోతుంది. అదే ఉదయాన్నే లేచామనుకోండి మన పనులు అయిపోతాయి. మనం ఎంతో ఎనర్జీగా అనైతే అనిపిస్తుంది. ఇంక అందుకని చెప్పేసి నేనైతే ఖచ్చితంగా మార్నింగే లేస్తున్నాను. అంటే చాలా త్వరగా లేవడానికి ట్రై చేస్తున్నాను. ఇంట్లో ఆడవాళ్ళం ఇంత పొద్దున్నే లేస్తే ఇంత మంచిదా అనైతే అనిపిస్తుంది. అంటే మనకి ఎన్నో బాడీ బెనిఫిట్స్ కూడా ఉంటున్నాయి. అంటే మనకి అంతా మంచిగా ఎనర్జీగా ఉండటము, అలానే బద్ధకంగా లేకుండా బావుండటము ఇలాంటివన్నీ కూడా అనిపిస్తున్నాయి. ఒక పక్కేమో ముగ్గు వేయడం అయిపోయింది. ఇంకా నేనైతే పప్పు ఎలా ఉందా అని చెప్పేసి ఉడికిందా లేదా అని చెక్ చేశాను. సగం అయితే ఉడికింది. ఒక 50% అయితే ఉడికింది. ఆ ఉడికిన దాంట్లోనే ఇప్పుడు టమాటాలు, పచ్చిమిర్చి, అలానే ఆనియన్ ఇవైతే కట్ చేసి వేసుకుంటే ఇవి కూడా ఉడుకుతాయి కదా అని చెప్పేసి ఇవి కూడా కట్ చేసుకుంటున్నాను. ఈ మధ్య గ్యాస్ మీద వంటలేమో తగ్గించేశాను. అలానే పొయ్యి మీద వంటలేమో ఎక్కువగా చేస్తున్నాను. ఎందుకంటే మార్నింగ్ టైంలో చలి చలిగా ఉంటుంది కదా! అలాంటి టైంలో ఇలా పొయ్యి దగ్గర కూర్చొని వంట చేస్తుంటే వేడిగాను ఉంటుంది. ఇంకా టైం కూడా కలిసొస్తుంది. అలానే గ్యాస్ కూడా సేవ్ అవుతుందని చెప్పేసి ఇలాగే వంట చేస్తున్నాను. అలానే పొయ్యి మీద వంటలు కూడా టేస్ట్ బావుంటున్నాయని చెప్పేసి చేస్తున్నాను. ఏదో గ్యాస్ అయిపోయిన పుణ్యానికి అంటే పొయ్యి మీద పడ్డాము. పొయ్యి మీద వంటలు చేయడము. ఇంకా అదే నాకు నచ్చుతుంది. నేను పుట్టిన తర్వాత ఇదే మొదటిసారి అనుకుంటా నేను ఇలా గ్యాస్ మీద కాకుండా పొయ్యి మీద వంటలు చేయడము. మనం గ్యాస్ మీద చేస్తేనే మన వంటలు ఎలాగో ఉంటాయి. అలాంటిది కట్టెల పొయ్యి మీద చేస్తే మాడగొట్టేస్తానేమో అనుకునేదాన్ని. కానీ ఇప్పుడైతే నాకు గ్యాస్ మీద కన్నా కూడా అంటే కట్టెల పొయ్యి మీదే వంట బాగా కుదురుతున్నట్టుగా, చాలా ఫాస్ట్‌గా అయిపోతున్నట్టుగా అనిపిస్తుంది. అందుకని చెప్పేసి డైలీ వంటలైతే నేను ఖచ్చితంగా ఇలాగే అంటే పొయ్యి మీద చేస్తున్నాను. అన్నం వండటం కానీ, అలానే కూర వండటం కానీ ఏవైనా సరే ఎక్కువ శాతం పొయ్యి మీదే వండుకుంటున్నాను.
ఎలాగో పొయ్యి మీద వండడం ఆరోగ్యానికి కూడా మంచిది కదా అని చెప్పేసి ఇలానే పొయ్యి మీద వంటలు చేస్తున్నాను. కానీ నాకు ఇంకా కొంచెం అంటే ఇది పొయ్యి ఉంది కదా! కట్టెల పొయ్యి. ఆ పొయ్యి అంతా కూడా నీట్‌గా అలకాలి అనిపిస్తుంది. కానీ ఎలా అలకాలో కుదరదు. ఇంకా ట్రై చేయాలి. అంటే ఎలా అలకాలో అని చెప్పేసి నానమ్మని గానీ ఎవరినైనా అడుగుతాను. అత్తయ్యకి కూడా తెలిసే ఉండుంటుంది. అత్తయ్యని కూడా అడగాలి. ఇంకా టైం కుదరడం లేదు. చెప్తున్నా కదా! పిల్లలతో అలానే ఇంకా నా పనులు, ఇంటి పనులు ఇవన్నీ సెట్ అవ్వడం లేదు. కాకపోతే కొంచెం మధ్యాహ్నం టైంలో వీలు చూసుకొని ట్రై చేస్తాను. ఈ పొయ్యి మొత్తము కూడా అలికి ముగ్గులు పెట్టుకుంటారు కదా! అలా పెట్టుకోవడానికి ట్రై చేస్తాను. ఇంకా నెక్స్ట్ టైము ఖచ్చితంగా చేయాలి. అంటే పొయ్యి అలగడం ఇలా అయితే చేయాలి. లేదంటే ఇలా రాళ్ళు పెట్టే కన్నా కూడా అలా పొయ్యి అలుక్కుంటే ఇంకా బావుంటుంది కదా చూడడానికి. పప్పు పొయ్యి మీద చేసేసరికి లేట్ అయిపోయింది. నార్మల్‌గా అయితే గ్యాస్ మీద అయితే నేను విజిల్ కుక్కర్‌లో పెట్టేస్తా కదా! ఒక పావుగంట, అరగంటలో అయితే ఖచ్చితంగా అయిపోతుంది. విజిల్ పోయేసరికి అరగంట పడుతుందిలెండి. ఇంకా చాలా త్వరగా అయిపోయేది. అలాంటిది ఇప్పుడు కట్టెల పొయ్యి మీద చేస్తున్నాను కదా! కొద్దిగా లేటే అయ్యింది. ఇంక ఇదంతా వండేసరికి ఇంక మా బాబు వ్యాన్ టైం కూడా అయిపోయింది. ఇంక చాలా లేట్ అయింది ఈరోజైతే. అలా ఎలాగైనా సరే ఇంకా ఫాస్ట్‌గా చేసేద్దాము అని చెప్పేసి చాలా ఫాస్ట్‌గానే చేశాను. ఇంక ఎలాగోలా ఇంకా వ్యాన్ వచ్చేసరికైతే మొత్తం పని కంప్లీట్ చేశాను. అంటే బాబుకి అన్నం వండడం, కూర వండడం ఇవన్నీ కూడా కంప్లీట్ చేశాను. ఈరోజైతే ఇంకా టిఫిన్ వేసే పని లేదు. ఒకవేళ టిఫిన్ వేయకపోతే గనక ఇలా టైం అయితే సేవ్ అవుతుందని చెప్పాలి. ఒక్కొక్క రోజు టిఫిన్ వేస్తాను కదా! అప్పుడైతే మరీ లేట్ అయిపోతుంది. కానీ టిఫిన్ లేకపోతే పిల్లలకి ఇంక ఏం పెట్టాలో ఆ రోజు అర్థం కాదు. ఒకవేళ పప్పు గనక చేశాననుకోండి పప్పు వేసుకొని తినేసేస్తాడు అన్నము. బాబైతే ఇంక అందుకని చెప్పేసి ఒక్కొక్కసారి పప్పు వండుదాము అన్నప్పుడు పిండి లేదనుకోండి ఇంక అన్నం ముందు వండేసి తర్వాత పప్పు పెట్టేస్తాను. ఇంక అప్పుడు చక్కగా ఇంక అన్నం తినేసి వెళ్ళిపోతాడు. మా పిల్లలు నాకు పుట్టడం ఒక అదృష్టం అండి. ఎందుకంటే అవి కావాలి, ఇవి కావాలి అనైతే అస్సలు అడగరు. అంటే ఒక్కొక్క రోజు టిఫిన్ వేయలేదనుకోండి, అమ్మ ఈరోజు టిఫిన్ వేయలేదే అంటే అనైతే అడగరు. అంటే మనం ఈరోజు అన్నం వండేసాననుకోండి, ఇంక అన్నం వేసేసి పెట్టేస్తే ఇంక అన్నం తినేస్తాడు. ఒక్కొక్క రోజు కామల అంటే వాడికి ఏమైనా స్కూల్‌కి వెళ్ళొద్దు ఇలా అనిపిస్తది చూసారా? అలాంటి టైంలో మాత్రమే మారం వేస్తాడు. ఇంక మిగతా టైం మొత్తము కూడా బానే ఉంటాడు. ఈరోజు టిఫిన్ వేయలేదమ్మా అన్నం వండేసాను తినేసేయి అన్నామనుకోండి సరే అమ్మ అని చెప్పేసి తినేస్తాడు. కాకపోతే వాడికున్న ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటి అంటే ఒక ఫోన్ చూడడం గానీ, టీవీ చూడడం గానీ ఇవి చూస్తూనే తింటా అంటాడు. అది కూడా మాన్పించడానికి చాలా ట్రై చేస్తున్నాము. కాకపోతే వాడు చిన్నప్పటి నుండి కొద్దిగా గారంగా పెరిగాడు కదా! ఇంక అందుకని చెప్పేసి వాడిని ఆ అలవాట్లయితే మాన్పించలేకపోతున్నాము. ఎలాగైనా సరే ఆ అలవాట్లు కూడా మాన్పించాలి. నాకైతే అసలు ఇవ్వద్దు, ఇంకా ఏడ్చినా సరే అసలు ఇవ్వద్దు. కొంచెం కొన్ని రోజులు అలవాటు చేద్దాము. ఇవ్వకుండా ఏడిస్తే ఏడ్చాడు అనైతే అంటూ ఉంటాను. కానీ పెద్దవాళ్ళ గారాబం ఉంటే అసలు అలా చేయనివ్వరు కదా! ఇంకా మా అత్తయ్య అయితే ఊరుకోదు. ఇంక వాడు ఉండేదే కొంచెం సేపు, ఆ కొంచెం సేపు ఏడిపిస్తావా? ఏం కాదులే ఇవ్వు స్కూల్‌కి వెళ్ళిపోతే ఇంక ఫోన్ అలాంటివి ఏమీ చూడడు కదా! ఏం కాదులే అని చెప్పేసి అయితే అంటుంది. ఇంక అప్పటికే టైం మొత్తము కూడా అయిపోయింది. చూసారు కదా! వ్యాన్ అయితే వచ్చేసింది అప్పటికే ఊర్లోకి. ఇంకా ఫాస్ట్‌గా గ్యాస్ మీదే తాలింపు వేసుకొచ్చేసి పప్పులో కలిపేసేసాను. కలిపేసిన తర్వాత ఇంకా చక్కగా బాక్స్ కూడా పెట్టేసేసి ఇంకా వ్యాన్‌లో అంటే వాడికి ఇంకా స్నాక్స్ ఇంకా అవన్నీ కూడా పెట్టేస్తున్నాను. ఈరోజైతే స్నాక్స్ ఏమి వద్దు. నేను షాప్ దగ్గరికి వెళ్ళి బింగో ప్యాకెట్ తెచ్చుకుంటానని చెప్పేసి వాళ్ళ తాతయ్యని తీసుకువెళ్ళి బింగో ప్యాకెట్ అయితే తెచ్చుకున్నాడు. ఇంకా వాడు ఏది చేస్తే అదే చేయాలి మేము. ఎందుకంటే మరీ పొద్దున్నే రావడం వల్ల వీడితో కొంచెం కష్టమవుతుంది వ్యాన్ అన్నది. అంటే కొంచెం లేట్‌గా వచ్చిందనుకోండి 8:30 అలా వచ్చిందనుకోండి కొంచెం బావుంటుంది. చిన్న బాబు కదా! ఇంకా లేవడానికి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు. ఇంకా ఏం చేస్తాంలెండి ఇంకా చక్కగా ఇంకా రెడీ చేసేసి అయితే పంపించేస్తున్నాము. ఇంకా నేనైతే అన్ని బాక్సెస్ అన్నీ రెడీ చేశాను. అత్తయ్య తీసుకెళ్ళేసి వ్యాన్ అయితే ఎక్కిస్తుంది. ఇంకా ఒక్కొక్క రోజైతే అస్సలు ఏడవడు. ఇంకా ఒక్కొక్క రోజైతే బాగా మారం వేసేస్తాడు. అసలు వెళ్ళను ఇలా అయితే అంటాడు. ఇంకా ఇప్పుడైతే పర్వాలేదు బానే వెళ్తున్నాడు. ఫస్ట్‌లో అసలు వెళ్ళేవాడు కాదు. మీ అందరికీ తెలుసు కదా! అంతకుముందైతే ఒక స్కూల్‌లో వేశాము. ఇప్పుడైతే ఇంకొక స్కూల్ మార్చాము. ఇంకా ఫస్ట్ ఒక స్కూల్‌లో వేసినప్పుడైతే అస్సలు వెళ్ళేవాడు కాదు. ఏడ్చేసేవాడు. ఇంకా ఇప్పుడైతే ఇంకొక స్కూల్‌లో అయితే వేశాము. ఇంక అందుకని చెప్పేసి అయినా ఇప్పుడు పిల్లలందరూ వెళ్తున్నారు కదా! వాడి తోటి వాళ్ళందరూ కూడా. ఇంక అందుకని చెప్పేసి మారం వేయకుండా వెళ్తున్నాడు. వాడికి కూడా అన్నీ తెలుస్తున్నాయి కదా! ఇంక బాబునైతే పంపించేసి వచ్చిన తర్వాత ఏడుస్తున్నాడా? బానే వెళ్ళాడా? ఇంకా అత్తయ్యనైతే అడుగుతున్నాను. బానే వెళ్ళాడు. ఏడవట్లేదు అని అయితే చెప్పింది. ఇంకా నేనైతే ఈ గిన్నెలైతే ఉంటే ఇంక అవన్నీ కూడా బయట వేసేసుకొని కడిగి పెట్టుకుంటున్నాను. ఈ వీడియో ఎడిట్ చేయడానికి చాలా టైం పట్టిందబ్బా! అంటే ఒక అరగంట నుండి కూర్చున్నాను. కానీ అసలు చాలా టైం పట్టేసినట్టుగా ఉంది. నిదానంగా మీతో మాట్లాడుతున్నాను కదా! ఇంకా చాలా టైం పట్టింది. అత్తయ్య వాళ్ళ దగ్గరైతే పిల్లల్నిద్దరిని పడుకోబెట్టి ఇంకా నేనైతే వచ్చి వాయిస్ అయితే ఇస్తున్నాను బయట. ఇంకా పిల్లలు పడుకున్న తర్వాతే ఈ పనులన్నీ చేస్తాను. ఎడిటింగ్ అయితే నార్మల్‌గా పిల్లలున్నా కూడా లేదంటే టీవీ చూస్తాను కదా! ఆ టైంలో అయితే ఎడిటింగ్ చేసుకొని పక్కన పెట్టుకుంటాను. తర్వాత అయితే ఖాళీ ఉన్నప్పుడు, పిల్లలు పడుకున్నప్పుడు ఇంకా ఆ టైంలో నైట్ టైంలో అయితే వాయిస్ ఇస్తాను. ఇప్పుడు కూడా అలాగే నైట్
టైం అయితే వాయిస్ ఇస్తున్నాను. రేపు మీకు వీడియో అప్లోడ్ చేయాలి అని చెప్పేసి. నా వీడియో కనుక నచ్చితే మీరైతే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి షేర్ చేస్తుంది యూట్యూబ్ అనేది. అండ్ అలానే నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు నచ్చుతుందో నాకైతే కొన్ని కామెంట్స్ కూడా చేసి చెప్పండి. ఎప్పుడూ ఒకేలాగా ఉంటుందా, బోర్ కొడుతుందా, ఇలాంటివి అయితే చెప్పండి. అందుకని చెప్పేసి నేను కొన్ని డిఫరెంట్ టాపిక్స్లో అయితే నేను నా లైఫ్ స్టైల్ని చూపిస్తూనే కొన్ని మార్చి అయితే వీడియోస్ చేస్తున్నాను. మీ అందరికీ నచ్చాలి అని చెప్పేసి. మీకైతే ఎలా అనిపిస్తున్నాయో నా వీడియోస్ అయితే కామెంట్ చేసి చెప్పండి. ఇలాగే అంటే నేను చేసుకునే పనులు మాత్రమే చెప్పనా, ఏమైనా కొన్ని మంచి కంటెంట్ లాగా చేసి చెప్పనా, ఇలా అయితే అంటే కొన్ని కామెంట్స్ అయితే చేసి చెప్పండి. లేదంటే ఇంకా ఏమైనా మార్చి వీడియోస్ చేయనా, ఇవి నేనైతే ఎక్కడికి బయటికి వెళ్ళను కదా వీడియోస్ తీసి బయటవి ఏమైనా పెట్టడానికి. అక్కడికి ఈ మధ్య చాలా ట్రై చేస్తున్నాను ఎక్కడికైనా బయటకు వెళ్తే వీడియోస్ తీయడానికి. రీసెంట్గా చాలా చోట్లకి వెళ్ళినవి కూడా మీకు షేర్ చేసుకున్నాను కదా. ఇంకా అలా బయటికి వెళ్తే కనుక ఖచ్చితంగా వీడియో తీస్తున్నాను. అంతకుముందు అయితే భయంగా ఉండి వీడియోస్ అయితే తీసేదాన్ని కాదు. ఇప్పుడైతే అలా ఏం అనిపించట్లేదు, పర్వాలేదు, తీయగలుగుతున్నాను. ఇంకా కొంచెం మీకు కూడా ఎప్పుడు బోర్ కట్టకుండా కొంచెం బయటకు వెళ్ళినవి కూడా చూపించాలి అని చెప్పేసి అయితే చూపిస్తున్నాను. ఈ వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ అలానే వీడియో ముందు చెప్పాను కదా నేను కొన్ని, అవి కనుక మీకు ఏమైనా తప్పుగా అనిపిస్తే కనుక సారీ. నేనైతే నా విషయం నేను ఎలా ఆలోచిస్తానో అది మాత్రమే షేర్ చేసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరో మంచి వీడియోతో వస్తాను. బాయ్, అంతవరకు సెలవు.